హాయ్ అండి, దిస్ ఈస్ కేకే స్టైల్ అండ్ యాటిట్యూడ్. ఈరోజు మీకు వెరైటీగా ఫ్రైడ్ రైస్ అంటే ఫుల్గా ఫ్రైడ్ రైస్ కాదండి, ఇంట్లో సింపుల్గా చేసుకునే ఫ్రైడ్ రైస్ చెప్తున్నాను. ముందుగా కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని కొంచెం పచ్చిమిరకాయలు వేసుకొని కొంచెం వేపుకోవాలండి. మా ఇంట్లో మా పిల్లల కోసం కొద్దిగా వెరైటీగా చేద్దాం అనుకొని ట్రై చేశానండి. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. తర్వాత కప్ ఆనియన్ వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలండి. ఈ మధ్య వీడియోస్ పెట్టడానికి కొంచెం అవ్వట్లేదండి. ఇంట్లో కొంచెం పని వల్ల ఇల్లు కూడా రీమోడలింగ్ చేసుకున్నాం, అందుకే అవ్వలేదు. ఇప్పుడు 1 కప్ క్యారెట్ అండి. క్యారెట్ బాగా వేయించుకోవాలి. సారీ అండి, మధ్యలో ఆనియన్స్ 1 కప్ వేసాను, స్కిప్ అయిపోయింది. మళ్ళీ ఇంకో కప్పు క్యాబేజ్ వేయండి. మొత్తం అన్నీ క్యాబేజ్, క్యారెట్, ఆనియన్స్ బాగా వేపుకోవాలండి. మీ దగ్గర ఇంకా వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోండి. నేను గ్రీన్ పీస్ యాడ్ చేశాను. ఇవన్నీ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. క్యాప్సికమ్ 1 కప్పు వేసాను. కొంచెం సేపు అంటే సిమ్లో పెట్టుకుంటే వేగ ఫ్రై మాడిపోకుండా అందంగా కనిపిస్తుంది, అంతే. ఇది కొంచెం సేపు ఫ్రై చేయండి. నేను బాస్మతి రైస్తో చేయలేదండి, నార్మల్ రైస్తోనే చేశాను. కానీ బాగానే వచ్చిందన్నారు పిల్లలు, బాగా టేస్టీగా ఉంది మమ్మీ అన్నారు. మీరు కూడా ట్రై చేయండి. సాల్ట్ వేసుకోవాలి, 1 స్పూన్ వేయండి, ఎందుకంటే ఈ రైస్ లంచ్ బాక్స్ కడితే చాలా బాగా ఇష్టంగా తింటారండి పిల్లలు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం వేయాలండి, 1 టేబుల్ స్పూన్ ఉండేలా వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేయండి, సరిపోతుంది. తర్వాత పెప్పర్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. మేమైతే స్పైస్ తక్కువే తింటాము. ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. తర్వాత చాట్ మసాలా పౌడర్ 1 స్పూన్ వేయండి, అంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుందండి. అవన్నీ ఒకసారి కలిసాక అందులో కొంచెం మనం ఎంత తినాలనుకుంటే అంత రైస్ అందులో వేసుకొని బాగా కలపెట్టాలండి. రైస్ వేసాక ఉండలుగా లేకుండా మొత్తం వెజిటేబుల్స్ అన్నీ కలిసేలాగా బాగా కొంచెం ఫ్రై చేయండి, కలపండి బాగా. రైస్లోకి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి. మళ్ళీని అడుగు నుంచి మొత్తం అంతా కలపాలి, వెజిటేబుల్స్ అన్నీ కలిసేలాగా. ఇలా ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు సాల్ట్ చూసుకోవాలండి, మస్ట్ సాల్టే టేస్ట్ వస్తుంది. సాల్ట్ సరిగ్గా ఎక్కువైపోయినా బాగోదు, చప్పగా ఉన్నా బాగోదు. అవి చూసుకొని కరెక్ట్గా వేసుకోవాలండి. వేసుకుంటే దాని టేస్ట్ తెలుస్తుంది. నేను నాకు సరిపడినంత ఉప్పు వేసుకున్నానండి. వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ వేసి నార్మల్గా వేస్తానండి. మామూలుగా టేబుల్ స్పూన్ ప్రకారం అయితే 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకొని కొంచెం మళ్ళీ ఫ్రై చేయాలండి. సోయా సాస్ మొత్తం రైస్ అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. కొంతసేపు కలిపితే మొత్తం అంతా రైస్ అంతా కలిసిపోతుంది. ఆ తర్వాత 2 సెకండ్స్ ఉంచి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా బాగుంది కూడా రైస్. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఈస్ కేకే స్టైల్ అండ్ యాటిట్యూడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ ఇలా చూస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.